హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు బైక్యూబ్ బిజినెస్ లో. ఈ రోజు మీకు చెప్పాను కదండి, ఆ రోజు నేను చెప్పినటువంటి బైక్స్ ఏవైతే అడ్వెంచర్ బైక్స్ ఉన్నాయో, మరి ఆ బైక్స్ యొక్క రేట్లు ఎలా ఉన్నాయి, మన ఇండియాలో ఏ ఏ కలర్స్ ఉన్నాయి, మరి ప్రైస్ ఎలా ఉంటే జనాలు కొనగలరు, వాటన్నిటి గురించి కూడా మనం ఈరోజు వీడియో డిస్కస్ చేసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ఫస్ట్ మీరు ఒక పని చేయాలి, ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి మీ దగ్గరికి. సో లేట్ చేయకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? అయితే మనం మాట్లాడే కొన్ని బైక్లలో ఈ రోజు కొన్ని బైక్ లిస్ట్ అయితే మేము తీసుకొచ్చేసానండి. ఎందుకంటే చాలా కొనాలని చాలా మందికి ఎగ్జైటింగ్ గా ఉంది. మరి అడ్వెంచర్ బైక్స్ అంటే అట్లా ఉంటది కదా జనాలకి. అయితే మీకోసం మంచి మంచి అడ్వెంచర్ బైక్స్ అండ్ వాటి యొక్క ప్రైజ్, వాటి యొక్క వెయిట్, ఎంత వస్తుంది, మైలేజ్ ఎంత ఉంది, దానికి ఫుల్ ట్యాంక్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాము. అయితే మొదటిగా ఫస్ట్ బైక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయ 450, 2,85,000. ఓ మై గాడ్, చూసారు కదా, 2,85,000. షాక్ ఉంది కదా. ఎస్, ఆబ్వియస్లీ రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. ఒక్కసారి చూడండి, వాటి యొక్క మైలేజ్ అండ్ కలర్స్ కూడా చెప్పేస్తున్నాను. రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క కలర్ వచ్చేసి బ్లూ, కాజా గ్రీన్, వైట్ అండ్ వెయిట్ వచ్చేసి 96 kgs, మైలేజ్ 300 కిలోమీటర్స్ పర్ లీటర్, ఫుల్ ట్యాంక్ వచ్చేసి 17 లీటర్స్. సో మరి 17 లీటర్స్ తో ఇక ఉరికెత్తేటోళ్ళకి ఇది ఒక బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. అండ్ ఆబ్వియస్లీ రాయల్ ఎన్ఫీల్డ్ లవర్ చాలా మంది ఉంటారు. మైబీ నాకు తెలిసిన వరకు మా తమ్ముడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యానే. సో అలా ప్రతి కుటుంబంలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ అయితే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు, సవర్ణ అవకాశం అని చెప్పొచ్చు. బట్ ఇది ఇక్కడ ఇలా రేట్ ఉంటే, కానీ ఢిల్లీలో ఏమో 3 lakhs చిల్లర పలుకుతుందట. 3 lakhs కన్నా ఎక్కువనే ఉందంట. అయితే నెక్స్ట్ బైక్ వచ్చేసి హోండా CB200X, 1,52,000. మరి దీని వెయిట్ వచ్చేసి 147 kgs, మైలేజ్ 40 లీటర్లు పర్ కిలోమీటర్ అండ్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి 12 లీటర్స్. వావ్. మరి దీంట్లో కలర్స్ ఏమున్నాయో చూసేద్దామా. అయితే కలర్స్ వచ్చేసి బ్లాక్, రెడ్, బ్లూ, 3 కలర్స్ కూడా మనకు అవైలబుల్ లో ఉన్నాయి. బట్ కాస్ట్ కూడా తక్కువ ఉంది, 1,50,000 కదా, ఖచ్చితంగా కొనేస్తారు. హోండాలోనే ఇంకో బైక్ కూడా ఉందండి, అడ్వెంచర్ బైక్, వండర్ఫుల్ బైక్. దాని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి, చెప్తాను చూడండి. ఇప్పుడు NX 500, 5,90,000, వెయిట్ వచ్చేసి 196 kgs, మైలేజ్ వచ్చేసి 17.5 కిలోమీటర్ పర్ లీటర్. అయితే ఫుల్ ట్యాంక్ వచ్చేసి 25 లీటర్స్. మరి ఇందులో కలర్స్ ఏమున్నాయి చెప్పేస్తాను, అది కూడా చూడండి. వైట్, బ్లాక్, రెడ్, వైట్, బ్లాక్, రెడ్, 3 కలర్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. మరి అడ్వెంచర్ గారు ఆగకండి, మీరు అడ్వెంచర్ చేసుకుంటూనే వెళ్ళండి. మీలాంటి అడ్వెంచర్స్ కోసం ఒక మంచి అడ్వెంచర్ బైక్స్ అయితే ఉన్నాయి కాబట్టి మరి హోండాలో ఇంత మంచి అద్భుతమైన బైక్ ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో హోండాలోనే ఇంకో అద్భుతమైన బైక్ అయితే ఉందన్నమాట. అదేంటంటే ఎక్సెల్ హోండా 10,99,990 రూపీస్. మరి వెయిట్ వచ్చేసి 208 kgs, మైలేజ్ 23 కిలోమీటర్స్ పర్ లీటర్ అండ్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి 16.9 లీటర్స్. ఓ మై గాడ్, 10 lakhs. మరి 10 lakhs లో మంచి కార్ వస్తుంది కదా. కానీ మరి బైక్ అయితే తీసుకుంటారు, ఎందుకంటే అడ్వెంచర్స్ మనం చెప్పిన వినర్ అనమాట. ఒక మంచి అడ్వెంచర్ బైక్ కి ఎంతైనా ఖర్చు పెట్టేశారు అనమాట. మరి ఇందులో కలర్స్ ఏమున్నాయి, రోజ్, వైట్, బ్లాక్. అయితే ఇంకొక అద్భుతమైన బైక్ అయితే ఉంది, కానీ ఎవరు చూసినా నాకు ఆ బైక్ ఇష్టం అంటారు. మరి ఆ బైక్ ఏంటంటే KTM. మరి ఈ KTM లో ఏ బైక్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి, అడ్వెంచర్ బైక్స్ అండ్ వాటి ప్రైస్, వాటి మైలేజ్ అన్ని కూడా చూసేద్దాం. అయితే KTM 200 2.28 lakh, వెయిట్ వచ్చేసి 162 kgs, మైలేజ్ వచ్చేసి 32 కిలోమీటర్స్ పర్ లీటర్ అండ్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి 15 లీటర్స్. వావ్, కాస్ట్ తక్కువైంది, 2.5 lakhs వరకే ఉంది కాబట్టి బాగుంటది. బట్ మరి ఇందులో కలర్స్ బ్రౌనీ బ్లాక్, బ్లాక్ అండ్ బ్లూ, వైట్, ఆరెంజ్. అయితే ఈ 5 కలర్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సో KTM లో ఇంకో బైక్ కూడా ఉంది, అడ్వెంచర్ బైక్, వేరే లెవెల్ ఉంటది, చెప్తాను చూడండి. KTM 300, 3,68,259 రూపీస్, వెయిట్ వచ్చేసి 180 kgs, మైలేజ్ వచ్చేసి 300 కిలోమీటర్స్ పర్ లీటర్,
అండ్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి 14.5 లీటర్స్. సో కలర్ వచ్చేసి వైట్ అండ్ ఆరెంజ్. వావ్, బట్ 3 lakhs చూపిస్తుంది. బట్ 3 lakhs అయినా కూడా మంచి అడ్వెంచర్ బైక్ అయితే అని చెప్పొచ్చు. అయితే మరి ఇందులోనే ఇంకో బైక్ కూడా ఉంది. KTM లో కూడా ఇంకొక బైక్ ఉంది 390X. ప్రైస్ చూసేద్దాం. 390X 2,91,699 రూపీస్. వెయిట్ వచ్చేసి 181 kgs. మరి మైలేజ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ పర్ లీటర్. అండ్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి 14.5 లీటర్స్. ఇందులో వైట్ కలర్ ఉంది అండ్ ఆరెంజ్ కలర్ ఉంది. రెండు కలర్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. బెస్ట్ బైక్. ప్రైస్ వచ్చేసి మనకి పర్లేదు, మనం తీసుకునే విధానంగా ఉంది కాబట్టి. మరి నెక్స్ట్ కంపెనీలో హీరో కంపెనీలో కూడా మంచి మంచి బైక్స్ ఉన్నాయి. మరి ఆ బైక్స్ పేరు కూడా చెప్పేస్తాను అండ్ వాటి యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. మరి హీరోలో X+ 204V 1,51,235 రూపీస్. వెయిట్ వచ్చేసి 159 kgs. మైలేజ్ వచ్చేసి 32 కిలోమీటర్స్ పర్ లీటర్. అండ్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి 13 లీటర్స్. మరి ఇందులో కలర్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే చాలా కలర్స్ ఉన్నాయి. గోల్డెన్ కలర్స్ ఉన్నాయి. ఇందులో కలర్స్ చెప్తాను చూడండి. బ్లాక్, స్పోర్ట్స్ రెడ్, పాలిస్టర్ బ్లూ, వైట్, సిల్వర్. చూసారు కదండి. వావ్, ఇన్ని కలర్ బైక్స్ అయితే దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి. మరి హీరోలోనే ఇంకో బైక్ కూడా ఉంది. కాస్ట్ కూడా కొంచెం ఇంచుమించు సేమ్ ఉంటుంది అనమాట. మరి ఆ బైక్ కూడా చూసేద్దాం. 1,75,800. వెయిట్ వచ్చేసి 168 kgs. మైలేజ్ వచ్చేసి 138 కిలోమీటర్స్. ఫుల్ ట్యాంక్ వచ్చేసి 13 లీటర్స్. మరి ఇదే బైక్ బ్లూ కలర్ వెయిట్ వచ్చేసి 170 అన్నమాట. మరి ఇందులో కలర్స్ ఏమున్నాయో చూసేద్దాం. వైల్డ్ రెడ్, వైట్, సిల్వర్, బ్లూ. 4 కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. కాస్ట్ కూడా 20,000 అట్లా ఎక్స్ట్రానే ఉంది. మన హీరోలో ప్లస్ 204V తో పోలిస్తే కొంచెం పైసలు ఎక్కువగానే ఉంది కాబట్టి పర్లేదు, మంచిగానే ఉంది. అన్ని కూడా బాగానే ఉన్నాయి. వెయిట్ అయినా కూడా బాగానే ఉంది. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. నెక్స్ట్ కంపెనీ BMW. BMW అంటే అందరూ కార్ అనుకున్నారా? లేదు, BMW లో కూడా మంచి మంచి బైక్స్ ఉన్నాయి. మరి ఆ బైక్స్ యొక్క కాస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తున్నాను. BMW G310 GS 3,24,973. ఓ మై గాడ్, 3 lakhs చిల్లర ఉంది. చూసారు కదా. మరి వీటి యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. BMW G310 GS లో వెయిట్ వచ్చేసి 169.5 kgs. మైలేజ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ పర్ లీటర్. అండ్ ఫుల్ ట్యాంక్ వచ్చేసి 11 లీటర్ మాత్రమే ఉంది. అయితే కలర్స్ బ్లాక్ అండ్ రెడ్ ప్రో అయితే ఉందన్నమాట. మరి ఇందులో ఇంకో కంపెనీ కూడా ఉంది BMW లో. G1300 GS 21,20,000. వామ్మో, 21,20,000 అంట. G1300 GS లో 21,20,000. షాక్ కదా. 20 lakhs అంటే ఓ మై గాడ్. ఇందాకేమో 10 lakhs అవుతుంది, ఇప్పుడేమో 20 lakhs ఉంది. మరి వీటి వెయిట్ కూడా ఘోరంగానే ఉంటే చూసేద్దాం. వెయిట్ వచ్చేసి 237 kgs. మైలేజ్ వచ్చేసి 21 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫుల్ ట్యాంక్ వచ్చేసి 19 లీటర్స్. మరి ఇందులో కలర్స్ బ్లాక్, బ్లూ, వైట్, గ్రీన్. 4 కలర్స్ అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయి. సో ఎవరైతే కొనాలనుకుంటున్నారో కొనేయండి. 20 lakhs అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. మరి ఇంకో బైక్ కూడా ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బైక్ F900 GS 13,75,000. వెయిట్ వచ్చేసి 219 kgs. అండ్ మైలేజ్ వచ్చేసి 22.7 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫుల్ ట్యాంక్ వచ్చేసి 14.5 లీటర్స్. ఇందులో కలర్స్ వచ్చేసి గ్రీన్ అన్నమాట. ఇంకోటి అయితే మిక్స్డ్ కలర్ ఉంది. అదేంటంటే బ్లూ, వైట్, రెడ్, బ్లూ. 3 మిక్స్ అయిన కలర్ ఈ బైక్ కూడా అవైలబుల్ గా ఉంది. మరి ఇన్ని బైక్స్ ఉన్నాయి కదా. మరి ఇన్ని అడ్వెంచర్ బైక్స్ లో వాటి ప్రైస్ గురించి కూడా మనం తెలుసుకున్నాము. మరి మీకు ఏ బైక్ కావాలో, ఏ ప్రైస్ మీకు అవైలబుల్ లో ఉందో, మీరు ఏ ప్రైస్ లో కొనగలరో అది మీ మీద డిపెండ్ ఉంటుంది. కాబట్టి మరి చెప్పినన్నింటిలో కూడా మీకు అనిపించిన బెస్ట్ ప్రైస్ ని మీరు తీసుకొని కొనుక్కొని అండ్ మీరు కూడా అడ్వెంచర్ చేస్తూ అండ్ జాగ్రత్త సేఫ్ డ్రైవ్ అయితే ఉండాలన్నమాట. సేఫ్ డ్రైవ్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. కాబట్టి మంచిగా డ్రైవ్ చేయండి. ఆల్ ద బెస్ట్. ఏది తీసుకుంటారో ఆలోచించుకొని తీసుకోండి. మంచి మంచి బడ్జెట్స్ అయితే నేను చెప్పేశాను కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం, కొనే వాళ్ళు కొనుక్కోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ YQ బిజినెస్ అన్నమాట. చూస్తుండండి మా YQ బిజినెస్ ని మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. సైనింగ్ ఆఫ్ AJ ప్రసాద్. థాంక్స్.